అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో మరి సీట్ల కేటాయింపులో మన రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి కర్నూలు జిల్లా అయితేనేమి, ఉమ్మడి అనంతపురం జిల్లా అయితేనేమి వాల్మీకులకి అత్యధికంగా ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యంగా స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే వాల్మీకులు ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించారు. మరి ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో ప్రాణాలు కోల్పోయారు. ఈ పార్టీ అభివృద్ధికి పాటుపడినాం. మరంతే గతంలో అనేక ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఉద్దేశంతో మరి అనేక ఉద్యమాలు చేసినటువంటి వాల్మీకులు ఎంతో మంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకు కాకుండా స్థానికులకు శాసనసభ కానీ ఎంపీ స్థానాలు ఇవ్వకుండా మరి స్థానికేతలకు ఇవ్వడము ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అధిష్టానం ఒకసారి ఆలోచించాలని చెప్పి చంద్రబాబు సార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సీట్ల పంపిణీలో మరి ఏవేవో పుకార్లు షికార్లు వేస్తున్నారు. మరి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ధర్మాత్ముడు అని చెప్పి మేము ఎన్నోసార్లు ప్రతిపక్షాలు వైఎస్ఆర్లు విమర్శలు చేసినా కూడా తిప్పి కొట్టినాం. మా చంద్రబాబు గురించి మీరు ఏం చెప్పే పని లేదు. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ రోజు అతిపెద్ద బాంబు బ్లాస్ట్ నుంచి మా చంద్రబాబు నాయుడు కాపాడినాడు. ఆయన ధర్మం ఉంది కాబట్టి ఆయన దేవుడు కాపాడినాడని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విమర్శించి మేము వెనకేసుకున్నాం. మరి ఈరోజు మీలాంటి అటువంటి ధర్మాత్రుడు మీ గురించి మాట్లాడుతుంటే ప్రత్యర్థి పార్టీలు కోట్లకు అమ్ముకోవాలని మాట్లాడుతుంటే మేము చాలా బాధపడుతున్నాం. మరి అటువంటి పుకార్లని రానియవద్దండి. కాబట్టి నిజాయితీగా పనిచేసినటువంటి పార్టీ కోసం పాటుపడినటువంటి వాల్మీకులకే ప్రాధాన్యం కల్పించాలని చెప్పి ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ అయితేనేమి మా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా లొకేషన్లో చెప్తున్నాం, చాలా మంది రెడ్ బుక్ లో మాట్లాడినారని చెప్పున్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ సీట్లు కేటాయిస్తే మరి ప్రజలకి మరి ఏం సమాజంలో ఏం మెసేజ్ పోతుందో ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాల్మీకులు అన్ని కులాలతో సోదరభావంతో మేము కలుపుకొని పోయి మరి వాల్మీకి స్థానికంగా ఉండే వాల్మీకి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇస్తే మేము గెలిపించుకొని వస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మొరను ఒకసారి ఆలోచించండి. ఎందుకోసంటే పార్టీ కోసం జెండాలు బట్టి ఎన్నో ఆర్థికంగా నష్టపోయినాం, అప్పులు పాలైనాం, ప్రాణాలు పోగొట్టుకున్నాం, పార్టీ కోసమే పనిచేస్తున్నాం. మరి అటువంటి కాకుండా ఈరోజు ఎవరెవరో ఇదేదో మాట్లాడుతున్నారు, కోట్లున్న వాళ్ళకే సీట్లు అని చెప్పి. మరి ఆ విమర్శలకి తావివ్వకుండా న్యాయం నిజాయితీగా కష్టపడిన కార్యకర్తలకే న్యాయం చేయాలని చెప్పి, స్థానికులకే పెద్దపీట వేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మా మనవి ఆలకించాల్సిందిగా కోరుచున్నాం. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కనీసం అంటే 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానం కల్పించాలని చంద్రబాబు నాయుడు కోరుచున్నాము. ఎందుకంటే అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది వాల్మీకులు ఉన్నందువల్ల ఈరోజు వాల్మీకులు సముద్ర న్యాయం కల్పించలేదనే ఉద్దేశంతో అనంతపురం పార్లమెంట్ అయినా వాల్మీకులు కేటాయించాల్సిందిగా చంద్రబాబు నాయుడు సార్ గారిని కోరుచున్నాము. అలాగే మన లోకేష్ గారిని కూడా కోరుచున్నాము. ప్రముఖంగా వాల్మీకులే వెన్నెముక లాంటి వాళ్ళు టీడీపీ కానీ నేనే కాదు, మేమే కాదు అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లో మీరు వేరే స్థానికేతరులకి ఎంపీ టికెట్ కేటాయించడం వల్ల చాలా బాధగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికులకే కల్పించాలని, అందులో భాగంగా వాల్మీకులకే కల్పించాలని మేము కోరుచున్నాము. ఇప్పుడు జరిగిపోయే ఎలక్షన్లోన వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఈ అనంతపురము, కర్నూలు జిల్లాలో వాల్మీకులే అత్యధికంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వాళ్ళే వెన్నెముక. తెలుగుదేశం పార్టీ మొదలైనప్పటి నుంచి కూడా ఈ వాల్మీకి సామాజిక వర్గం తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తూ ఉంది. మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంతవరకు చేసినాము. ఇప్పుడైనా మా కులానికి మీరు టికెట్ కేటాయించి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు సార్కి, తర్వాత లోకేష్ బాబు గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మా విజ్ఞప్తిని మన్నించి మా సామాజిక వర్గానికి, ఒక స్థానికులకి, మా సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక వాళ్ళకి ఇవ్వండి, ఎక్కడెక్కడో ఉండే వాళ్ళకి మధ్యలో వాళ్ళకి ఇవ్వండి. ఏంటండి ఏదో వాల్మీకి ఎంతో కష్టపడి పార్టీ తరఫున ఎంతో కష్టపడి చేస్తున్న ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయిన అటువంటి నాయకులు ఉన్నారు.